ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వచనములోన దేవుడు మిమ్మల్ని తునీకరించిన వారందరూ మీ పాదముల యొద్దకు వచ్చి పడుదరని చెప్తున్నాడు. ఈరోజు మనల్ని తునీకరించే వారందరూ మన పాదముల యొద్దకు వచ్చి పడతారని మన దేవుడు చెప్తున్నాడు. ఎవరో తునీకరించారు, ఎవరో బాధించారు, ఎవరో హింసిస్తున్నారు, ఎవరో మమ్మల్ని పట్టించుకోవట్లేదని భయపడనక్కర్లేదు, భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే లోకం మనల్ని యథార్థంగా నీతిగా బ్రతికిన వారికి సన్మానించదు, లోకం వ్యతిరేకంగానే ఉంటుంది యథార్థంగా ఉన్నవారికి. కానీ మన దేవుడైతే ఏం చెప్తున్నాడు తెలుసా? యథార్థవంతులకి నేను మేలు చేస్తాను, మంచి చేసేవారికి నేను మేలు చేస్తాను, అంతరంగాన్ని నెరిగిన వాడిని. కాబట్టి నన్ను వెంబడిస్తున్న మీరు మంచిని యథార్థతను కలిగి ఉండండి అని చెప్తున్నాడు. యోసేపు జీవితంలో దేవుడు ఆ మంచిని యథార్థతను కలిగి ఉంటే ఆయన ఎలా హెచ్చించి ఆ తునీకరించే అన్నలందరినీ తన పాదముల యొద్దకు వచ్చేటట్లు చేశాడు. ఈరోజు మన దేవుడు కూడా మన కొరకు అటువంటి మేలు, అటువంటి తునీకరించే శత్రువులు ఎదుట మన కొమ్ము యేసునామములో ఎత్తునుగాక. యేసునామములో ఈ వాగ్దానం మన కుటుంబాలలో, జీవితాల్లో నిత్యముగా నెరవేర్చబడునుగాక. ఆమేన్.